Good morning, students. Mr. Manufacturers Limited budget product is 3 lakh units at the variable cost of 10 rupees each. 3 lakhs units ni variable cost 10 rupees and fixed cost వచ్చి 20 lakhs rupees. The selling price is fixed to yield 20% on cost. Selling price వచ్చి 20% on cost. Find out the PV ratio, break even, production in units and in value. అంటే సేల్స్ ఇన్ యూనిట్స్ అండ్ వాల్యూ రెండు విధాలుగాను బీఈపీని క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ మనం అసలు సేల్స్ ఎలా వస్తుంది అంటే ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఈక్వల్స్ టు సేల్స్. మనకి ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చాడు డైరెక్ట్గా 20 lakhs, వేరియబుల్ కాస్ట్ వచ్చి 10 rupees ఈచ్. 3 lakhs యూనిట్స్కి 10 rupees ఈచ్ అంటే 3 lakhs ఇంటూ 10 చేస్తే ఎంత వస్తుంది? 30 lakhs. సో వేరియబుల్ కాస్ట్ ఈజ్ 30 lakhs ప్లస్ ప్రాఫిట్ 20% ఆన్ సెల్లింగ్ ప్రైస్. సో 20% ఆఫ్ selling price is 20% on cost. The selling price is fixed to yield 20% on cost. అంటే కాస్ట్ మీద 20%. కాస్ట్ అంటే ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ప్లస్ వేరియబుల్ ఎక్స్పెన్సెస్ ఈక్వల్స్ టు కాస్ట్. సో ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ కాస్ట్ ఎంత? 20 lakhs ప్లస్ 30 lakhs 50 lakhs. సో ప్రాఫిట్ ఎంత అంటే 20% on 50 lakhs cost. 20% on cost means 20% of 50 lakhs. సో 20% of 50 lakhs క్యాల్కులేట్ చేసి 50 lakhs మీద 20%ని క్యాల్కులేట్ చేయాలి. క్యాల్కులేట్ చేస్తే ఎంత వస్తుందంటే 10 lakhs వస్తుంది. సో ద సేల్స్ ఈక్వల్స్ టు 20 lakhs plus 30 lakhs plus 10 lakhs equals to 60 lakhs. 60 లక్షలు. 20% ఆఫ్ 50 lakhs మీన్స్ 10 lakhs అమ్మా. ఓకే, ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చాడు. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ ఎలా వస్తుంది అంటే సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. ఆల్రెడీ సేల్స్ 60 lakhs వచ్చాయి కాబట్టి 60 lakhs మైనస్ వేరియబుల్ కాస్ట్ 30 lakhs ఈక్వల్స్ టు 30 lakhs. కాంట్రిబ్యూషన్ ఈజ్ 30 lakhs. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 60 lakhs సేల్స్. ఎన్ని యూనిట్స్? 3 lakh units. అంటే 60 lakhs డివైడెడ్ బై 3 lakh units ఈక్వల్స్ టు 20 rupees. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 20 rupees. సో కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ minus variable cost per unit. 20 minus 10 equals to 10 rupees. Contribution per unit 10 rupees. సో పీవీ రేషియో ఎలా వస్తుంది మనకంటే కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100 చేస్తే వస్తుంది. కాంట్రిబ్యూషన్ ఆల్రెడీ మనకి 30 lakhs వచ్చాయి. సో 30 lakhs డివైడెడ్ సేల్స్ వాల్యూ ఎంత? 60 lakhs ఇంటూ 100 ఈక్వల్స్ టు 50% పీవీ రేషియో. నెక్స్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్. ఈ యూనిట్స్లో కావాలంటే ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ చేయాలి. ఫిక్స్డ్ కాస్ట్ ఆల్రెడీ మనకు తెలుసు 20 lakhs. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ 10 rupees. that equals to 2 lakhs units. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ యూనిట్స్ ఈక్వల్స్ టు 2 lakh units. అంటే 2 lakh units దగ్గర బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది మనకి వస్తుంది. అదే బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ వాల్యూలో కావాలంటే అంటే 2 lakhs యూనిట్స్ని మనం ఎక్కడైతే సేల్ చేస్తున్నామో అక్కడ బీఈపీ ఉంది. అంటే 2 lakhs యూనిట్స్ని ఎంతకి మనం సేల్ చేస్తామో 20 rupees కదా పర్ యూనిట్. సో ఈ ఇన్ సేల్స్ కావాలంటే మనం చేయాల్సింది అదే. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ వాల్యూలో కావాలంటే ఈక్వల్స్ టు బీఈపీ యూనిట్స్ ఎంత? 2 lakhs units ఇంటూ సెల్లింగ్ ప్రైస్. 2 lakhs units into selling price 20 rupees. That equals to 40 lakhs.
break even point in value 40 lakhs. Thank you.